మెదక్ మండలం సంగయ్యగూడ తాండా హల్దీబాగ్ నుండి హైదరాబాద్, జైరాబాద్, బీదర్ నగరాలకు గత నెల రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ బీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్ఎల మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆగిరెడ్డి కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం చెక్ డ్యాములు నిర్మించి రైతులకు ఉపయోగకరంగా ఉంటే చెక్ డ్యాముల వద్ద నుండి ఇసుక తీయడం వల్ల రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కలెక్టర్కు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జానకంపల్లి లాంటి ప్రాంతాల నుండి కావచ్చు, మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇటాచీల సహాయంతో పెద్ద ఎత్తున టిప్పర్లతోని హైదరాబాద్ నగరానికి, జైరాబాద్, బీదర్ లాంటి నగరాలకు ఇసుక తరలింపు జరుగుతూ ఉంది. మెదక్ నియోజకవర్గంలో ఇంద్రం మిల్లు కడతామని చెప్పి కట్టే వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా ఇవ్వట్లేదు. వాళ్ళే 5,000 పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది. ఆ ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి గుడికో బడికో ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉంటే, కొనాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే, బయటకు మాత్రం అక్రమ ఇసుక తరలింపు జరుగుతూ ఉంది. అధికార పార్టీ అండదండలతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి అక్కడ ఇసుకను తరలింపు చేస్తూ ఉన్నారు. రాత్రింబవలు, రాత్రిపూటనే కాదు పగటిపూట కూడా, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మరి ఆ లారీ టిప్పర్ నెంబర్తో సహా ఉంది. దాన్ని హైదరాబాద్ నగరానికి టిప్పర్ల సాయంతో ఇసుకపోతా ఉన్నది. ఇదేం పద్ధతి? ఇసుకను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది, ఇసుకను కూడా దందా చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కాలువల ద్వారా ఏదైతే నీళ్ళిచ్చి చెక్ డ్యాములు కట్టించి గౌరవ కేసీఆర్ గారు మరి నీళ్లు ఉండాలి, రైతులకు మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ 14 చెక్ డ్యాములు హల్దీ మీద, మంజీర మీద కట్టి మరి నీళ్ళు ఇస్తూ ఉంటే, ఓవైపు హల్దీ నుండి కావచ్చు, అదేవిధంగా మిగతా దగ్గరికి వెళ్ళి కూడా ఇసుకను తరలింపు చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు జానకంపల్లి దగ్గరికి వెళ్తే చాలా ఇసుక తరలింపు అవుతున్నట్టు రాత్రిపూట నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఒక టిప్పరు బయటకు వెళ్తా ఉన్నది, దాని వీడియో కూడా దిగడం జరిగింది. అంటే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు తప్ప ఇక్కడ పేద ప్రజలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇవ్వట్లేదు. ఇక్కడ పేద ప్రజలకు ఏదన్నా పని చేసుకుందామంటే, గుడి కట్టుకుందామంటే ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏ వర్క్ కూడా శాంక్షన్ కాలేదు. వర్క్కు సంబంధించిన ఎక్కడ కూడా ఇసుక ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. నగరానికి జైరాబాద్, బీదర్ లాంటి నగరాలకు మాత్రం ఇసుక పోతున్నట్టుగా సమాచారం ఉంది. మరి పెద్ద పెద్ద ఇటాచీలు పెట్టి ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇసుక మొత్తం గత నెల రోజులుగా ఇదే తంత జరుగుతూ ఉంది. ఒకవేళ దీని మీద చర్యలు తీసుకోకపోతే పోలీసులు కానీ చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు.